ఓకే. సీరియస్‌లీ వన్ ప్లస్ చాలా టైం తర్వాత అయితే ఒక సాలిడ్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొనొచ్చింది. దానికి పర్సనల్‌గా నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఈ 2025లో 6.5 ఇంచ్ కంటే తక్కువ స్క్రీన్ సైజ్ ఉంటే మాత్రం అవి కాంపాక్ట్ మొబైల్స్ కింద అయితే మనమైతే కన్సిడర్ చేస్తున్నాము. అండ్ అందరికీ కూడా పెద్ద స్క్రీన్ మొబైల్స్ వాడడమే ఇష్టం ఉండదు కదా! స్మాల్ స్క్రీన్ సైజెస్ కూడా చాలా మంది అయితే ఇష్టపడుతున్నారు. ప్రూఫ్ ఏంటి అంటారా? 2024లో ఐఫోన్ 15 ఒక టాప్ సెల్లింగ్ మొబైల్. అండ్ అలాగే రీసెంట్‌గా వచ్చిన ఐఫోన్ 16 కూడా చాలా బాగా అయితే అమ్ముడైతే పోయాయి. అవి కూడా కాంపాక్ట్ మొబైల్సే కదా! సో వన్ ప్లస్ 13s గురించి చాలా లీక్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ చిన్న ప్యాకెట్ ఎలా పెద్ద ధమాకా చేస్తుందో చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. నా పేరు గుణ, మీరు చూస్తున్నారు గుణటెక్. అసలు నేను దీన్ని చిన్న ప్యాకెట్ అని ఎందుకు అంటున్నా అంటే దీని మెయిన్ హైలైట్ ఏంటి? డిస్ప్లే 6.32 ఇంచ్ ఎల్టీపీఓ AMOLED ప్యానెల్తో వస్తుంది. 1.5K రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10 సపోర్ట్. అంటే మీరు చూసుకోవచ్చు డిస్ప్లే ఎంత నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అని. సో ఫ్రంట్లో మనం చూస్తున్నప్పుడు కూడా బెజల్స్ కూడా చాలా థిన్గా అయితే ఉన్నాయి. సైడ్ బెజల్స్ ఒకసారి చూడండి, మీరు సూపర్ స్లిమ్ అని చెప్పుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ వైజ్ కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీనిలో 1600 నిట్స్ HBM బ్రైట్నెస్ ఉంటుంది. అంటే అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి LTPO కాబట్టి బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. బట్ ఈ చిన్న ప్యాకెట్ ఎంత లాంగ్ రన్ అవుతుందో మాత్రం మనమైతే చూడాలి. అది ముందు అయితే నేను చెప్తాను. డిజైన్ విషయంలో మాట్లాడాలి అంటే మాత్రం ఐఫోన్ లుక్ అయితే చూసినట్టయితే ఉంటుంది. మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ఐఫోన్లో ఉంటుందని అయితే చెప్తున్నారు. చూడాలి ఒకసారి వచ్చాక. అండ్ మెటల్ ఫ్రేమ్ గ్లాస్ బ్యాక్ డిజైన్తో అయితే వస్తుంది. కెమెరా మాడ్యూల్ కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఒప్పో ఫోన్స్లో చూసిన టైప్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటి అంటే ఫోన్ వెయిట్ కూడా మనకి అరౌండ్ 185 గ్రామ్స్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అంటే అందరూ అంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఫోన్స్ చాలా హెవీ అండ్ బల్కీగా ఉంటున్నాయని. వాళ్ళకి ఈ ఫోన్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు చిన్న ఫోన్స్లో కాస్ట్ కటింగ్ చాలా అయితే చూసాము. ఎక్కువ స్పెక్స్ అయితే ఫిట్ చేయలేకపోవడం కానివ్వండి. బట్ వన్ ప్లస్ అంటుంది చిన్న ప్యాకెట్లో పెద్ద ధమాకా ఇస్తాము అని. అండ్ అంతేకాకుండా ఈ మొబైల్లో మనం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ఉంటుందని అయితే వన్ ప్లస్ అయితే కన్ఫర్మ్ అయితే చేసింది. ఒకవేళ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్తో వస్తే మాత్రం ఈ మొబైల్ చాలా బెస్ట్ అవుతుంది కాంపాక్ట్ ఫోన్స్లలో. అండ్ ఈ ప్రాసెసర్ ఉంది అంటే LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ ఉండొచ్చు. నార్మల్ యూజ్ అయినా కానివ్వండి, హెవీ యూజ్ అయినా కూడా స్మూత్గా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కాంపాక్ట్ మొబైల్స్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి? హీటింగ్ ఇష్యూ. బట్ వన్ ప్లస్ ఈ మొబైల్లో మనకి గ్లేషియర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నట్టయితే లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ పాస్ట్ వన్ ప్లస్ గ్రీన్ లైన్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇప్పుడు వన్ ప్లస్ చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసింది. లేటెస్ట్ మోడల్స్లో అయితే గ్రీన్ లైన్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. హోప్ ఫ్యూచర్లో కూడా ఏం రావద్దని అయితే కోరుకుందాం. అండ్ ఇక్కడ మనకి ప్రొటెక్షన్ విషయంలో చూసుకుంటే మాత్రం క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ అయితే ఇచ్చారు. గొరిల్లా గ్లాస్ అయితే ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే కాస్ట్ కటింగ్ చేయడానికి అయితే అలా అయితే చేశారు. సో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ మాత్రమే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ నాకు నెగిటివ్ అనిపించింది, IP రేటింగ్ కూడా ఓన్లీ IP65 అయితే ఇచ్చారు. కానీ మనం ఇక్కడ చూసుకుంటే 20,000 బడ్జెట్ మొబైల్స్లలో కూడా ఈజీగా IP68 అయితే ఇస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? IP68 రావాల్సిందా లేదా అనేది అయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పేసింది. ఓకే. అండ్ ఇక్కడ మనం గేమింగ్ విషయంలో మాట్లాడుకుంటే మాత్రం BGMIని 90 FPS వరకు అయితే సపోర్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ 120 FPS రావచ్చు అనేది నేనైతే ఏమీ అనుకోవట్లేదు. ఎందుకంటే స్మాల్ సైజ్ ఫోన్ కాబట్టి, చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే 125 FPS అంటే ఓవర్ హీటింగ్ ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం బ్యాటరీ గురించి చెప్పాలి అంటే 6260 mAh సిలికాన్ కార్బైడ్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. LTPO డిస్ప్లే కంబైన్తో రావడం వల్ల మనకి ఈజీగా 2 days బ్యాటరీ అయితే ఈజీగా వస్తుంది. అండ్ చిన్న సైజ్ ఫోన్లో ఇలా పెద్ద బ్యాటరీ రేర్గా అయితే చూస్తూ ఉంటాం మనం. అండ్ ఇక్కడ 80 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే మళ్ళీ మనం ఈజీగా ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే అల్ట్రావైడ్ కెమెరా అనేది అయితే వన్ ప్లస్ రిమూవ్ అయితే చేసేసింది. షాక్ అనిపించింది నాకు. 40 to 50Kలో ఫోన్ వస్తుంది కానీ అల్ట్రావైడ్ లెన్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ సెన్సార్తో వస్తుంది. ఇది బాగుంది. కానీ 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ మాత్రమే ఉంటాయంట. అండ్ ఇక్కడ మనం సెల్ఫీ కెమెరా గురించి చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ఆర్ 32 మెగాపిక్సెల్ ఉంటుందని చెప్తున్నారు. ఇఫ్ 32 మెగాపిక్సెల్ అయితే మాత్రం 4K వీడియో రికార్డింగ్ ఫ్రంట్ నుంచి పాసిబుల్ అవుతుంది. అదర్వైజ్ ఓన్లీ బ్యాక్లో అయితే ఉంటుంది. నాకు అనిపిస్తుంది 32 మెగాపిక్సెల్ ఇస్తే బెటర్ అని అయితే అనిపిస్తుంది. 4K సెల్ఫీ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా రావాలని అయితే కోరుకుందాం, చూద్దాం మనం. అండ్ ఇక్కడ మనకి ఆక్సిజన్ OSతో మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అప్డేట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే అలర్ట్ స్లైడర్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి
ఐఫోన్ లాగా యాక్షన్ బటన్ అయితే తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. చూడాలి మరి లాంచ్ అయ్యాక ఎలా ఉంటుందో. నేను కూడా ఒకసారి రివ్యూ చేస్తాను ఆ టైంకి, మీరు చూడొచ్చు. అండ్ దీని ప్రైస్ రేంజ్ చూసుకుంటే మాత్రం మనకి నార్మల్గా OnePlus ఫ్లాగ్షిప్ మోడల్ చూసుకుంటే OnePlus 13R 42K రేంజ్ అండ్ OnePlus 13 69K అలా అయితే ఆ రేంజెస్లో అయితే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఈ మొబైల్ ప్రైస్ 50 to 55K అలా పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఇప్పుడున్న మార్కెట్లో కాంపాక్ట్ మొబైల్స్ లైక్ iPhone 16e కానివ్వండి, Pixel 9 కానివ్వండి, ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్ ఉంటాయి కదా, వాటికన్నా తక్కువ తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అరౌండ్ 50 to 55K మధ్యలో తీసుకొస్తే మాత్రం ఇది మార్కెట్లో ఒక బ్యాంగ్ అయితే క్రియేట్ చేస్తుందని OnePlus మాత్రం. ఓకే, సో మీరు ఈ మొబైల్ ఏ ప్రైస్ రేంజ్లో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్స్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఎవరైతే చిన్న చిన్న మొబైల్స్ ఇష్టపడతారు కదా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటే నేను కీప్ సపోర్టింగ్, స్టే సేఫ్, బాయ్.